ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలకు సాంకేతిక సమస్యలు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఈ పరిస్థితి కనిపించింది. సోమవారం పనుల వద్దకు సుమారు 100 మంది కూలీలు హాజరు కాగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్లో కేవలం 10 మందికి మాత్రమే ఫోటోలు అప్లోడ్ అయ్యాయని కూలీలు చెబుతున్నారు. తెల్లారిగాట్లు పొద్దున్న 5 గంటలకు లేచి వస్తున్నామండి. ఇప్పటికీ ఫోటోలు పడలేదు. మేము అందరమే కూడా ఖాళీ అయిపోయాం. ఏం చేయాలో మా పరిస్థితి అర్థమవుతలేదండి. దాన్ని బట్టి మీరు ఏం చేయాలనుకుంటే చేయండి. నిన్న ఒకనాడు పడతలేదు, రోజుకో రకంగా ఉంటుంది. ఎవరి ఫోటోలు పడతాయో ఎవరి ఫోటోలు మా పడతలేదో ఏం తెలుస్తలేదు. ఈ కొళ్ళకి పెట్టిన కానించి అలా జరుగుతుందండి. మార్చి 10 తారీఖు కానించినట్టు ఇవాళైతే మొత్తానికి పడలేదు. ఇవాళ ఇంచుమించుగా 10 మంది బట్టలు పడుతున్నాయి. ఉన్న జనమందరూ ఉండిపోతున్నారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. దయచేసి మరి ప్రభుత్వం వారిని ప్రతిరోజు కూడా డైలీ కొంతమందికి ఫోటోలు పడుతున్నాయండి, కొంతమందికి పడతలేదు. మళ్ళీ తొలినాడు పడుతున్నాయండి, మరునాడు పడతలేదు. అలా ప్రతిరోజు కూడా మరి లేబర్ చాలామంది నష్టపోతున్నామండి. మరి పనికి వచ్చి మధ్యాహ్నం దాకా 5 తెల్లరగట్ల 5 గంటలకు వస్తున్నామండి. 5 కాడ నుంచి 8 వరకు కూడా ఎంత ట్రై చేసి ఓనాడు పడుతున్నాయండి, ఓనాడు పడతలేదు. ఆ పడలేని వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమంటున్నారండి. మరి చాలామంది పరిస్థితి నష్టపోతున్నామండి. మరి చాలామంది ఇక్కడ 200 మంది సుమారు ఉండిపోయామండి. ఫోటోలు పడలేదు. ఇలా మరి కళ్ళు తీసి కళ్ళుకు పడతలేదండి. ఒకవేళ ప్రతిదీ కూడా ఎవరి గ్రూప్ కాళ్ళకే గ్రూప్ పరంగా పెట్టి మరి మమ్మల్ని మరి దయచేసి ఇదివరకు ఎలా చేసేవారు అలాగే చేయాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. దయచేసి మాకు ఈ పరిష్కారాన్ని మారుతారని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి. మేము శ్రీరంగపట్నం గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి. మాది కోరుకొండ మండలం అండి. మా పరిస్థితి మేము ఉపాధి హామీ పని వస్తున్నామండి. అందరం కొంతమంది ఫోటోలు పడుతున్నాయండి, కొంతమంది పడట్లేదు. ఆ పడలేని వాళ్ళకి ఏంటో సొల్యూషన్ కూడా తెలుస్తలేదండి. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలా, ఏం చేయాలో కూడా తెలుస్తలేదండి. అందరూ కూడా ఇంటి కాడ ఉండి ముసలోళ్ళు ఆటోలే, వాళ్ళకి ఏ ఆధారం లేదండి. దానికి మాకు ఈ సొల్యూషన్ తీసేసి మాకు పూర్వకాలంలో ఎలాగుందో అలా పెట్టమని కోరుకుంటున్నామండి మేము అందరం. ఇంకా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికీ పడలేదండి ఫోటోలు. వీళ్ళ పరిస్థితి ఏంటో కూడా మాకు అర్థం అవ్వట్లేదండి.